ఆర్ యు రెడీ? ఇంట్లో ఒక ఆమెకి దెయ్యం పట్టింది, కానీ తల్లి యేసుప్రభు దగ్గరికి వచ్చింది. ఆ పాప స్వస్థ పొందింది. ఏ సహాయం? ఒక తల్లి నిలబడింది. రూత్, నయోమి నిలబడ్డారు. ఏ సాయం అందింది? ఒక స్త్రీ నిలబడింది. హల్లెలూయా. స్త్రీలు దైవికమైన సహాయం. ఇంకొక క్షణం, ఇప్పుడు ఆమె అనాలి. నీ ఇంట్లో దేవుడి కార్యాలు చూపెడతావు. అన్న పిల్లలు పొట్టరు, ప్రార్థన చేసింది, భార్యాభర్తలు దేవుడు జ్ఞాపం చేసుకున్నాడు, అద్భుతమైన బిడ్డ పుట్టాడు, సమూయేల్. ఏ సహాయం? నిలబడింది. అందరు స్త్రీల్లాగా నా భర్త నన్ను పోషించలేకపోతున్నాడని వెళ్ళిపోవటం కాదు, అక్కడ పాయింట్లో నిలబడాలి నువ్వు. దైవికమైన సహాయం. నీ బిడ్డ అనారోగ్యంగా ఉన్నాడు, స్వస్థత గల దైవికమైన సహాయం. ఆర్ యు రెడీ? నాయను పట్టణంలో ఒక కుటుంబం ఉంది. భార్యాభర్తలు, ఒక బాబు. భర్త గారు మరణించారు, తల్లి మాత్రమే ఉంది. కొడుకును చూసుకొని బతుకుతుంది. కొడుకు కూడా చనిపోయాడు, కుమారుడు కూడా చనిపోయాడు. ఆమె ఏడుపుకి, బంధువుల ఏడుపుకి కాదు, భర్త లేడు, అన్నయ్య ఏడుపుకి కాదు, మరి ఎవ్వరి ఏడుపుకి కాదు, ఒక తల్లి ఏడుపుకి. ఏ సహాయం? చనిపోయిన బిడ్డ పాడి ముట్టి గెడప అన్నాడు, అంతే. దైవికమైన సహాయం. ఒక భార్య ద్వారా ఇంట్లో దైవికమైన సహాయం అందుతుంది. అంటే పురుషుల ద్వారా అందదని కాదు, ఇది మీకోసమే గనక, మన కోసమే గనక. ఆర్ యు రెడీ? దైవికమైన సహాయం. నీ ఇంట్లో ఈరోజు బతికి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. నీ ఇంట్లో ఈరోజు నీ భర్త బతికున్నాడు, నీ పిల్లలు బతికున్నారు, భార్య బతికుంది, కానీ బతికి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. భర్త బతికున్నాడే కానీ తాగుడుతో, డ్రగ్స్తో, మత్తు పానీయాలతో మరణిస్తున్నాడు. ఒక్క తల్లి నిలబడగలిగితే నీ కన్నీరు చూసి దైవికమైన సాయం అంది. నీ భర్తను నా దేవుడు ఆ స్థితి నుండి మార్చబోతున్నాడు. ఇప్పుడే జరుగును గాక. భార్య ప్రార్థన చేస్తే, తల్లి ప్రార్థన చేస్తే దైవికమైన సాయం అందిద్ది. బికాస్ యు ఆర్ ప్రిపేర్డ్ అండ్ మేడ్ ఫర్ ఎ డివైన్ హెల్ప్. ఒక దైవికమైన సాయం కొరకు నువ్వు సృజింపబడ్డావు. ఈ రోజున భార్య భర్తలు ఉంటారే కానీ పిల్లలు వ్యత్యాసమైన మార్గంలో తాగుడికి, రకరకాల పాపాలకి మరణిస్తుండగా నీ ప్రార్థన కృపగల దేవుడు ఆలకించి నీ బిడ్డని బతికించును గాక. దైవికమైన సహాయం. హల్లెలూయా. దేని బిడ్డలారా, మార్కు సువార్త 10:9. దేవుడు జతపరిచిన వారిని ఏ మనుషుడు వేరు చేయకూడదు. నో వే. పోయిన వారం చెప్పాం కదా, భార్యతో ఉండాలంటే కొంచెం కష్టమే, అయినా నువ్వేం చేయాలి? భార్య అయినా నువ్వు భర్తతో ఉండాలంటే కొంచెం కష్టమే. ఫ్రెండ్తో ఉండగలవు, కానీ నీ జీవిత భాగస్వామితో ఉండడం కష్టమే. అయినా ఓన్లీ వన్ వే. ఏం చేయాలి? ప్రేమించాలి. గడి చెప్పండి. ఇంకో మార్గం ఉందా? నేను నిన్న పోయిన వారం యేసయ్య రూపంలో రీసెర్చ్ చేశా. ప్రభువా, ఈ మార్గం కాకుండా ఇంకొక షార్ట్ కట్ ఉందంటే, ఏ షార్ట్ కట్ చూసినా ఈ మార్గమే. ఏం చేయాలా? అందరూ ఆ మాట గట్టి చెప్పండి. పురుషులు, స్త్రీలు, భార్యాభర్తలు కలిసి ఉండాలంటే. నా మాట వినట్లేదన్నా. చూసారా, ఆ మాట చెప్పలేకపోతున్నారా అంతా? ఏం ప్రేమించడం అన్నా? కనీసం వంకాయ కూర వండి పెట్టినా సరే బాగుందంట మనిషి. రెడీ, 1 2 3. అన్నా నా మాట వినట్లేదన్నా. అందరూ రెడీ, 1 2 3. అన్నా నా మాట వినట్లేదన్నా. అన్నా నా వల్ల కాదన్నా. నువ్వు మా ఇంటికి వచ్చి ఉన్నానా? అర్థమైతే రా బాధ. ఒక ఆయన అట్టాడు, వచ్చే బా ఇంటికి వచ్చి ఉన్నానా. అయినా ఏం చేయాలి? నిన్న ఒక అతను తమ్ముడు ఫోన్ చేసి అంటాడు, అన్నా నిన్న శుక్రవారం వచ్చాడంట ఆయన. ఏంటన్నా ఎప్పుడు భర్తల గురించి చెప్తావేటన్నా, భార్యల గురించి చెప్పవా అన్నాడు. నేను అన్నాను, నువ్వు ఆదివారం వచ్చావా? శుక్రవారం వచ్చానన్నా అన్నాడు. ఆ ముందర శుక్రవారం భార్యల గురించి చెప్పాను. నాన్న చెప్పావన్నా? మన భార్య వచ్చి ఉంటే బాగుండన్నా. మా భర్తల గురించి ఎంత. ఆర్ యు రెడీ? ఇంకొక మార్గం లేదు. ప్రేమించాలి. నీ భార్యను ప్రేమించాలి, నీ భర్తను ప్రేమించాలి, లోబడాలి, గౌరవించాలి. దైవికమైన సహాయం అందుతుంది. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు మీరు అనుకోవచ్చు,
నా హృదయాన్ని గాయపరిచేసిందన్నా. ఆమెతో నేను ఎలా ఉన్నానన్నా? ఈరోజు నువ్వు అనుకోవచ్చు, అమ్మో నా భర్తతో నేను ఉండలేనన్నా. ఒక చెల్లి అంటుంది, పెళ్ళై 2 పిల్లలన్నా, ఆఫీసులో ఒకళ్ళని నా ఏడుపు చూసి వదిలేశాడు, మళ్ళా 2, మళ్ళా 3, మళ్ళా 4, ఇప్పుడు ఎంతో వదిలేదా. ఇలాంటి భర్తతో ఎలా ఉండన్నా? ఉండాలి. ఆమె నా ఇంకా చాలా సీరియస్గా చూస్తుంది, అందుకే నాకు బాధ. నువ్వు వచ్చుండు. దేవుడు జతపరిచిన వాడిని ఎవడు వేరు చేయకూడదు, అంతే. ఈ రోజున నువ్వు ఆ భార్యతో ఉండడం కష్టంగా ఉందేమో, భర్తతో ఉండడం కష్టంగా ఉందేమో. ఆమె చేసి నేను మర్చిపోలేనన్నా, నా భర్త చేసి నేను మర్చిపోలేనన్నా, నా హృదయం అంతా గాయంగా ఉందన్నా, ఆమె ఇంట్లోకి వస్తే నేను తట్టుకోలేనన్నా. నో, అబద్ధం. గాయములను కట్టగలిగిన వాడు ఆయన. ఇప్పుడు ఆమె అనాలి. ఆఖరికి మనకి గాయం తగిలితే మాన్న డాగు ఉంటుంది, ఆ డాగు కూడా తీయగలిగిన దమ్ము కలిగిన వాడు నా దేవుడు. ఆ డాగు కూడా తీయగలిగిన వాడు ఆయన, ఆ మచ్చను కూడా తీయగలిగిన వాడు ఆయన. అంత రైజర్ నా దేవుని శక్తి, తుడిచిపెట్టగలడు ఆయన. నేను చెప్పేది ఆవగింజ కూడా అబద్ధం కాదు, కరెక్ట్గా. కానీ క్యారెక్టర్లు మీకు అర్థం కాకుండా ఉండడానికి మార్చి చెప్తున్నాను అంతే. భార్య భర్తలు 3 పిల్లలు. భర్త గొప్ప వ్యాపారవేత్త, మిక్కిలి వ్యాపారవేత్త. ఈయనతో సహకరించే ఇంకొక వ్యాపారవేత్త ఉన్నాడు, ఆయన కూడా వచ్చేవాడు. పాపం ఈ వ్యాపారవేత్త 3 బిడ్డల తండ్రి, ఇంట్లో ఉంటాం కుదరదు, సింగపూర్, జపాన్ ఇలాంటి చోట్లన్నీ తిరుగుతుంటాడు. తద్వారా ఇంకొక వ్యాపారవేత్త ఇంటికి వచ్చి ఈమెతో పరిచయం పెట్టుకున్నాడు. పెద్ద కొడుకు పెళ్ళైపోయింది, 2వ కొడుకు పెళ్ళైపోయింది, కూతురు కూడా పెళ్ళైపోయింది. ఆయన వచ్చి ఈమెను తీసుకెళ్ళిపోయాడు. గుండెలు బద్దలైపోయింది. భర్త అనుకుంటాడంట వ్యాపారవేత్త, ఇలాంటావునా నేను చేసుకుంది, ఏదో పెద్ద నమ్మకస్తురాలు అనుకున్నాను. వేదనకరం. ఈ వ్యాపారవేత్త బాపిని తీసుకున్నాడు, భార్య అబ్బో గట్టి సాపట్లు కొట్టేద్దామే. దేవుని వాక్యం విని ఇటువంటి పాపిష్టి పనుల మనం చేసేది, దేవుని వాక్యం విని ఇటువంటి నీచ కార్యాలను చేసేది, భయము భక్తి లేకుండా ఆమె తీసుకెళ్ళిపోయింది. ఎల్లోడు బాప్టిని తీసుకున్నాడే, తీసుకెళ్ళినోడు దేవుని వాక్యం ఉన్నవాడే. 2 వెళ్ళిపోయారు. కొడుకుకి కోడలకి కూతురికి అల్లుడికి ఏం చెప్పాలో మామయ్య వేదన తట్టుకోలేక ఉంది. 6 నెలలు ఇంకొక దేశంలో ఉంది. 6 నెలల్లో మోజు తగ్గిపోయినట్టు ఉంది ఆయనకి. కొడుతుంటే పళ్ళు ఊడిపోతున్నాయి, ఊడాలా. ఊడపోతే అది చాలా డేంజర్. కొడుతుంటే పళ్ళు ఊడిపోతుందట. దెబ్బకి 6 నెలల తర్వాత ఫోన్ చేసింది. ఏమని తెలుసా? నన్ను క్షమించండి, వస్తాను అని. కానీ ఒక భర్త ఎలా స్వీకరిస్తాడండి? ఒక భర్త ఎలా అంగీకరిస్తాడండి? కానీ దేవుడు జతపరిచిన వాడిని ఎవ్వడు వేరు చేయకూడదు. ఏ వ్యక్తి వేరు చేయకూడదు అన్న ఒక వాక్యానికి లోబడి భార్యకి తిరిగి స్పందించాడంట. నిజంగా మారావా? మరలా వచ్చి ఇలాంటి వ్యాసాలు ఎత్తావా? నిజంగా మారావని గనక నాకు కూడా చెప్పక్కర్లా, నీ తీర్మానం అయితే ఈ వారంలోనే ఇంటికి రా అన్నాడు. వారంలోనే అతనికి గుడ్ బై చెప్పి ఇంటికి వచ్చింది. కలిశారు. ఆయన చెప్తున్న మాట, నాకు ఆమెను చూస్తుంటే 6 నెలల క్రితం జరిగిన సంఘటన గుర్తుకొస్తుంది. ఆమె మాట్లాడుతుంటే నా గుండె పగిలిపోతుంటుంది. అన్నం కలుపుతుంటే విషం పెట్టేద్దేమో అని అనిపిస్తుంది. నా గుండె బద్దలైపోద్ది. 1 నెల నా గాయాలు అలాగున్నాయి. 2వ నెల కల్లా 3వ నెల కల్లా నా గాయాలన్నీ దేవుడు కట్టి నన్ను ఇప్పుడు చెప్పలు కొట్టాలి. పెళ్ళైన కొత్తలో ఎంత ఐకమత్యంగా ఉన్నామో మరలా ఈరోజు ఉండడానికి దేవుడు భాగ్యాన్ని ఇచ్చాడు. యేసు రక్తమే ఇచ్చే, 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 యేసు రక్తమే ఇచ్చే. మీకు తెలుసా, వాళ్ళ విడిపోయి మళ్ళా కలిసినాక 2 కొడుకులు
కోడళ్ళు, కూతురు, అల్లుడు వాళ్ళ వివాహ వార్షిక కోసం జరిపారు. కొన్ని వేల మంది వచ్చారు. తన భార్యతో ఇంటర్వ్యూ చేశారు ఒక ఆయన. అమ్మా, ఇంకొక జన్మ ఉంటే, మనకు జన్మ లేదు, ఒకే ఒక జన్మ, ఇంకొక జన్మ ఉంటే ఎవరిని పెళ్లి చేసుకుంటావు? ఇంకొక జన్మ ఉంటే నేను ఎవరిని చేసుకుంటాను తెలుసా? ఎక్కడున్నా ఈ భర్తనే చేసుకుంటా. ఆమె అన్నమాట, యేసయ్య తర్వాత యేసయ్యని చూపెట్టిన భర్త ఈ ప్రపంచంలో ఎక్కడా దొరకదు. ఈ రోజున భార్యాభర్తలు ఐక్యంగా ఉండాలి. వారిని విడదీయడానికి వీల్లేదు. ఈ రోజున నజరేయుడైన యేసు నామములో ఆర్ యు రెడీ? ఇక్కడ కూర్చున్న భార్యాభర్తల మీద ఒక అగ్ని కవచం, 2 ఇనప రాడ్లని వెల్డింగ్ చేసినట్లుగా నా దేవుడు మీ కుటుంబాన్ని అలా భద్రపరచునుగా. ఆర్ యు రెడీ? హల్లెలూయా. కుటుంబం ఐక్యతగా ముందుకు నడవాలి. ఆర్ యు రెడీ? మన 3వ పాయింట్, యేసయ్యా నా కుటుంబానికి ఆరోగ్యం దయచేయి దేవా. చెప్పండి, యేసయ్యా నా కుటుంబానికి ఆరోగ్యం దయచేయి దేవా. చెప్పండి అన్నమాట, యేసయ్యా నా కుటుంబానికి ఆరోగ్యం దయచేయ్యా. నీకు ఎంత గురి ఉన్నా, నీకు ఎంత సామర్థ్యం ఉన్నా, నీకు ఎంత తలంతులున్నా, నీకెంత వరాలున్నా, నీకు ఆరోగ్యం లేకపోతే నువ్వు ఏమీ చేయలేవు. అందువల్ల నీకు ఆరోగ్యం కలగాలి. నీ భర్త గారి ఆరోగ్యంతో ఉండాలి, నీ భార్య గారి ఆరోగ్యంతో ఉండాలి, మీ అబ్బాయి ఆరోగ్యంతో ఉండాలి, మీ అబ్బాయి ఆరోగ్యంతో ఉండాలి, మీ అబ్బాయి ఆరోగ్యంతో ఉండాలి, మీ అమ్మాయి ఆరోగ్యంతో ఉండాలి, నీ పెద్ద పాప ఆరోగ్యంతో ఉండాలి, చిన్న పాప ఆరోగ్యంతో ఉండాలి, అమ్మ ఆరోగ్యంతో ఉండాలి, నాన్న ఆరోగ్యంతో ఉండాలి, దైవజనుల ఆరోగ్యంతో ఉండాలి, విశ్వాసుల ఆరోగ్యంతో ఉండాలి. అమ్మ ఆరోగ్యంతో ఉండాలి, నాన్న ఆరోగ్యంతో ఉండాలి, అత్తయ్య ఆరోగ్యంతో ఉండాలి, మామయ్య ఆరోగ్యంతో ఉండాలి. ఆరోగ్యం దేవుడు దయచేయును గాక. ఆరోగ్యం లేకపోతే, ఇంట్లో ఒక్కడికి బాగోపోతే ఇక మొత్తం ఇల్లంతా సతికిలు పడిపోద్ది అంతే. రక్తస్రావం కలిగిన స్త్రీ ఒక్కామె, ఇల్లు నాశనం అయిపోయింది. కానీ దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు. నీ ఇంట్లో కూడా దేవుడు కార్యం చేయను గాక. అమ్మా నాన్న ఒక బాబు దెయ్యం పట్టింది, ఆ ఒక్కడి వలన ఇల్లు నాశనం అయిపోయింది. దేవుడు ఆ బిడ్డను స్వస్థపరిచాడు. నా దేవుడు నేను స్వస్థపరిచాను గాక. ప్రైజ్ ది లార్డ్. సమాధుల దొడ్డిలో ఒక వ్యక్తి దెయ్యం పట్టున్నాడు, ఆయన వలన ఇల్లు నాశనం అయిపోయింది. దేవుడు ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు. నా దేవుడు ఈ రోజున నీకు ఆరోగ్యం ఇచ్చును గాక. ఆయన సంరక్షణ ఆరోగ్యం దేవుడు ఇచ్చును గాక.